వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందేనా? 5గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందువల్ల వారిపై అనర్హత వేటు వెయ్యలేమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తేల్చి చెప్పడం రాజకీయ పార్టీల్లో సరికొత్త చర్చకు దారితీసింది. మరో 3 ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణల మీద త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. స్పీకర్ పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. పార్టీ మారినట్లుగా ఆధారాలు, ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నా చర్యలు తీసుకోలేదని స్పీకర్ తీరును విమర్శించారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిన బీఆర్ఎస్ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నదంటూ కాంగ్రెస్ నేతలు రివర్స్ ఫైర్ అయ్యారు. నీవు నేర్పిన విద్యే అంటూ గతాన్ని గుర్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్న సమయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడకు చేరతాయి అన్న చందంగా అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయించడం ఒక ఆనవాయితీగానే మారిందే గాని తెలంగాణలో ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఇది రొటీన్ ప్రాక్టీస్ గానే కొనసాగింది. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, బహుజన్ సమాజ్ పార్టీల నుంచి ఎన్నికైన చాలా మంది ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ లో చేరారు. కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదంటూ అప్పట్లో ఆ పార్టీలు బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగాయి. కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఫిరాయింపులను నిరోధించడానికి ఒక చట్టాన్ని చేసుకున్నా అందులోని లొసుగులను వాడుకొని యథేచ్ఛగా అనర్హత నుంచి తప్పించుకుంటున్నారు. గడిచిన 10 ఏళ్లలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తన వైపు లాక్కుంది. తెలుగుదేశం నుంచి చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, కాంగ్రెస్ నుంచి చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. ఫస్ట్ టర్మ్ లో 15 మంది, తెలుగుదేశం ఎమ్మెల్యేలలో 12 మంది బీఆర్ఎస్ లో చేరిపోయారు. సెకండ్ టర్మ్ లో శాసనసభ పక్షం విలీనం పేరుతో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మందిని చేర్చుకున్న బీఆర్ఎస్ తన చర్యను సమర్థించుకుంది. ఇప్పుడు 38 మందితో ప్రతిపక్షంగా ఉంటే అందులో 10 మంది చేజారిపోవడంతో ఆ బాధను అనుభవిస్తుంది. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్ గాంధీ చేతిలో పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతున్నారని, ఇంకోవైపు తెలంగాణలో దానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే తీరులో కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని గులాబీ నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారాన్ని కాపాడుకోవడానికి పార్టీలు పడరాని పాటలు పడతాయి. అధికార పార్టీలో ఉంటే అవసరాలు తీర్చుకోవచ్చని ఎమ్మెల్యేలు భావిస్తూ ఉంటారు. నాడు బీఆర్ఎస్ అయినా నేడు కాంగ్రెస్ అయినా దొందే అనే విమర్శలు వస్తున్నాయి. తొలి టర్మ్ లో బొటాబొటీ సీట్లతో అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇతర పార్టీల నేతలకు గాలం వేసిందని బహిరంగంగానే చర్చలున్నాయి. రెండోసారి 88 మంది గెలిచినా ప్రతిపక్షం లేకుండా చెయ్యాలన్న దుష్ట తలంపుతో కాంగ్రెస్ నుంచి లాక్కున్నదనే విమర్శలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కొద్దన్న దుగ్ధతోనే బీఆర్ఎస్ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో నాడు బీఆర్ఎస్ చేసిన పనినే కొనసాగిస్తుందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.